Welcome to BER's classroom. Today our topic is solid state, and in this solid state we will discuss important topics. Again, it is a revision class. Those which are considered as important for examination, we will be discussing those topics. Welcome to Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. And this is the syllabus for the solid state topic. You can have a glimpse over this syllabus. Basing on this, you can also prepare your own important list, and basing that you can carry out your preparation. ముఖ్య ప్రశ్నలు ఇందులో ఉన్నటువంటి ఈ చాప్టర్లో మనం ఎక్కువగా ఫోకస్ పెట్టవలసినటువంటి ఏరియాస్ ఏమున్నాయి అనేది ఇది ఒక గైడ్గా ఉపయోగించుకోండి. ఇందులోంచి మీరు ఎన్ని తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఇట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తుంది కాబట్టి చాలా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్: ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, అలాగే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్, వాట్ ఆర్ సిమెట్రీ ఎలిమెంట్స్, రైట్ ఏ నోట్ ఆన్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సాలిడ్ క్రిస్టల్, derive Bragg's equation, n lambda is equal to 2d sin theta, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్, రైట్ ఏ నోట్ ఆన్ క్రిస్టల్ డిఫెక్ట్స్. క్రిస్టల్ డిఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. షార్ట్ నోట్స్లో లాటిస్ పాయింట్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, క్రిస్టల్ సిస్టమ్స్, బ్రావేజ్ లాటిసెస్, వేజ్ ఇండిసెస్, మిల్లర్ ఇండిసెస్, ఎన్ఏసిఎల్ స్ట్రక్చర్ అని చెప్పి రాసుకున్నాం. దీంట్లో ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకుని మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. సాలిడ్ స్టేట్ ఇంపార్టెంట్ టాపిక్. లెట్ us start like this. Crystallography. What is the meaning of crystallography? The branch of science which deals with the geometry, properties and structures of crystals is called as crystallography. There are certain fundamental laws which are included in the study of crystallography, like law of constancy of interfacial angles, law of rationality of indices, law of symmetry of crystals, etc. So these topics are considered as very important and they are the part of the study of crystallography. So therefore crystallography is the study of crystals, and in other words we can call it as solid state chemistry. స్ఫటిక నిర్మాణ శాస్త్రం. స్ఫటిక పదార్థాల ధర్మాలను, వాటి జామితీయతను, నిర్మాణాన్ని వివరించే శాస్త్రాన్ని స్ఫటిక నిర్మాణ శాస్త్రము లేదా దీన్నే ఇంగ్లీష్ వర్డ్ క్రిస్టలోగ్రఫీ అంటారు. ఈ శాస్త్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి మూల నియమాలు ఉన్నాయని చెప్పుకుంటాం. సౌష్ఠవ స్థిరతా నియమము, అలాగే కోణ స్థిరతా నియమము, అంతఃఖండన యుక్తతా నియమము, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి లాస్. దేనికి సంబంధించి? స్ఫటిక నిర్మాణ శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు. ఈ నియమాలు మనకి ఇండివిజువల్గా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకుని దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమైనా ఎగ్జామినేషన్లో వస్తే దాని గురించి మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. లెట్ us start like this. లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, దీన్నే మనం స్టెనో లా అని చెప్పి అంటాం. This was given by Steno, hence it is called as Steno law. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సాలిడ్ స్టేట్. ఇప్పుడు సాలిడ్ స్టేట్ మీరు చదవడమే కాదు, తర్వాత మీరు పీజీ చేసిన తర్వాత ఇంకా హైయర్ స్టడీస్ డాక్టరేట్ చేయాలనుకున్నా కానీ ఈ సాలిడ్ స్టేట్లో మీకు అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్ట్గా చదవండి ఈ చాప్టర్ని. ద ఇంటర్ఫేషియల్ యాంగిల్ in all crystals of a given substance remain unchanged. అంతే, ఆ ఒక పదం మీకు గుర్తుందంటే మిగతా స్టోరీ అంతా కూడా చక్కగా రాస్తారు. ద ఇంటర్ఫేషియల్ యాంగిల్ ఏదైతే ఉందో ఇన్ ఆల్ ద క్రిస్టల్స్ ఆఫ్ ఎ గివెన్ సబ్స్టెన్స్, ఆ పదార్థానికి సంబంధించి అన్చేంజ్డ్గా ఉండి ఒకే విలువ ఉంటుంది. దాన్నే మన లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అని చెప్పి అంటాం. ఇట్ వాజ్ గివెన్ బై స్టెనో. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. క్రిస్టల్స్ ఆర్ ఆల్వేస్ బౌండ్ బై ప్లేన్ ఫేసెస్. ఇగో ఇక్కడ మీకు డయాగ్రామ్స్ ఉన్నాయి.
ఈ డయాగ్రామ్లో ఇవన్నీ కూడా ఫేసుల కింద లెక్క అన్నమాట, ప్లేన్ ఫేసెస్ ఇవన్నీ కూడా. ఓకేనండి, ఇది ఒక రకమైనట్టు అంటే ఒకే సబ్స్టెన్స్ సంబంధించినటువంటి క్రిస్టల్స్ ఇవన్నీ కూడా, కాకపోతే అవి మనకు అపియరెన్స్ ఏమో డిఫరెంట్గా కనపడుతున్నాయి. ఓకే, అపియరెన్స్ ఎలా ఉన్నా కానీ ఇక్కడ కాన్స్టెంట్గా ఉండేది ఏంటంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో మీకు ఆ యాంగిల్ కాన్స్టెంట్గా ఒకే వాల్యూని కలిగి ఉంటుంది. అది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్. Okay, depending upon the conditions of formation, the faces of a crystal may be long or short and the shape of the crystal may look different. చూడండి ఇక్కడ ఫేస్లు అన్నాం కదా వీటిని, ఈ ఫేసెస్ అన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో చూడండి. ఫేసెస్ కొన్నేమో షార్ట్గా ఉన్నాయి, కొన్నేమో లాంగ్ ఉన్నాయి. ఇక్కడేమో చూడండి బాగా లాంగ్ ఉన్నాయి, కొంచెం షార్ట్గా ఉన్నాయి. ఏదైనా కావచ్చు, కానీ వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ మాత్రం ఒకే విలువనటువంటి కలిగి ఉంటుంది. But the interfacial angle in all crystals of a given substance remain unchanged. This is known as the law of constancy of interfacial angles, often referred to as the first law of crystallography. దీన్నే ఫస్ట్ లా ఆఫ్ క్రిస్టలోగ్రఫీ అని చెప్పి కూడా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, the interfacial angles in all sodium chloride crystals are found to be 90 degrees, irrespective of the size and shape of faces. ఆ సైజు షేపు ఆఫ్ ఫేసెస్ ఎలాగున్నా కానీ యాంగిల్ ఎంత ఉంటుందంటే కాన్స్టెంట్గా సోడియం క్లోరైడ్లో 90 degrees ఉంటుంది. అయితే దీన్ని చదివితే మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటో చూద్దాం. ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్రిస్టల్ ఈజ్ నెససరీ ఇన్ ద స్టడీ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ బికాస్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ డిటర్మైన్ ద టైప్ టు విచ్ ఏ క్రిస్టల్ బిలాంగ్స్. ఆ క్రిస్టల్ ఏ టైప్కి చెందిందో ఈ విషయం మనకి ఈ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ద్వారా తెలుస్తుంది అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇదే విషయాన్ని తెలుగులో డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చో చూడండి. అంతరఫలక కోణ స్థిరత నియమము, లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. ఈ నిర్వచనం చూడండి. సమాన భౌతిక పరిస్థితుల్లో ఒకే పదార్థం యొక్క వివిధ స్ఫటికాల అనురూపక తలాల మధ్యనున్న కోణము స్థిరంగా ఉంటుంది. దీన్ని స్టెనో ప్రతిపాదించారు. దీన్నే స్ఫటిక శాస్త్రపు ప్రథమ నియమంగా కూడా పేర్కొంటారు అని చెప్పుకుంటున్నాం అనమాట. సో మీరు డయాగ్రామ్ చూడగానే గుర్తు రావాలి, నీట్గా ఏంటి ఎగ్జామ్లో వేసేటప్పుడు కూడా. చూడండి ఇక్కడ రెండు డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ గురించి రాసాం. వీటి యొక్క ఈ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి లెంత్ అవి డిఫరెంట్గా ఉన్నాయి, షేపులు అవి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది మాత్రం ఫిక్స్డ్. ఒకే వాల్యూ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక పదార్థానికి ఆ ఇంటర్ఫేషియల్ యాంగిల్ అనేది ఒకటే ఉంటుంది, అది ఫిక్స్డ్. ఆ విషయాన్ని మనం స్ట్రెస్ చేసి రాయవలసి ఉంటుంది. ఓకే, ఇంకోటి చూడండి, లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్, హాయ్ లా అంటాం దీన్ని. హాయ్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇదేం చెప్తుందో చూడండి. The ratio of the intercepts made by any crystal plane on the three coordinate axes are the same as or simple whole number multiples of the intercepts a is to b is to c of a plane of the unit cell. అది ఇక్కడ చెప్పేటటువంటి విషయం. అయితే ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం, ఇదేమో వై యాక్సిస్ అనుకున్నాం, ఇదేమో జెడ్ యాక్సిస్ అనుకున్నాం. ఇవన్నీ కూడా ఇంటర్సెప్ట్స్. ఈ ఇంటర్సెప్ట్స్ అనేవి ఎక్కడ ఏర్పడినాయో ఒకసారి డయాగ్రామ్ ద్వారా స్టడీ చేయండి. ఇంటర్సెప్ట్స్ ఏర్పడిన తర్వాత అవి సేమ్ వాల్యూ అయినా ఉండొచ్చు, లేదా సింపుల్ మల్టిపుల్స్ అయినా అవి ఉండొచ్చు. సో ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ కానీ ఉంటే దాన్నే మనం లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్ అని చెప్పి అంటాం. ఒకసారి దీన్ని కానీ స్టడీ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ ఓఎక్స్, ఓఎక్స్ ఎక్కడ ఉందో చూడండి ఇందులో. ఇక ఓఎక్స్, ఓఎక్స్, ఓవై, ఓవై అనేదేమో ఇది, అండ్ ఓజెడ్ బి ద త్రీ క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్. ఇదొక యాక్సిస్, ఇదొక యాక్సిస్, ఇదొక యాక్సిస్. అండ్ ఏబిసి బి ద యూనిట్ సెల్. ఏబిసి ఇది ఒక యూనిట్ సెల్ కింద భావిస్తున్నాం మనం. అండ్ ఎల్ఎంఎన్, ఎల్ ఎక్కడ ఉంది, ఎల్, ఎం అండ్ ఎన్ ద ప్లేన్ ఆఫ్ ద క్రిస్టల్ అండర్ స్టడీ. ద యూనిట్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఏ ఫర్ ఓఏ, ఓఏ ఎక్కడ ఉంది, ఇంకో ఓఏ, ఈ వాల్యూని ఏమన్నాం మనం, స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం. అలాగే బి ఫర్ ఓబి,
స్మాల్ బి ఇదిగో, బి ఫర్ ఓబి, ఓబికి బి అయింది. అండ్ సి ఫర్ ఓసి, స్మాల్ సి ఫర్ ఇంకా ఓసి. ఫర్ ద ప్లేన్ ఫేస్ LMN, L, M అండ్ N, ద ఇంటర్సెప్ట్స్ విల్ బి, ఓఎల్ ఎంత అవుతుందో చూడండి. ఓఎల్ ఏమో 2A అంటున్నారు, ఓఎం ఏమో 4B అంట. 4B ఎందుకు అయింది ఇక్కడ చూడండి, ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుంటాం మనం. అలాగే ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు 3C, 1, 2 అండ్ 3C. ఓకే, thus the intercepts for the plane are in the ratio of, ఏ రేషియోలో ఉన్నది ఇది లెంత్ అంటే ఓ నుంచి ఎంత లెంత్ లో ఉన్నాయి ఆ ఇంటర్సెప్ట్స్ అనేవి కౌంట్ చేస్తున్నాం. 2A, 4B, 3C, where 2, 4 and 3 are simple integral whole numbers and are known as B's indices అని కూడా అంటాం వాటిని. B's indices అనేది మనకు సపరేట్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద క్రిస్టల్ ప్లేన్స్ on the 3 crystal axes for a given crystal are constant and do not change with the size of the crystal. ఆ ఇంటర్సెప్ట్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిక్స్డ్ గా ఉంటాయి. దాన్నే లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్ అని చెప్పి పిలుస్తాం. అంతఃఖండన యుక్తతా నియమము, తెలుగులో హాయ్ నియమము అని చెప్పి అంటారు అంటున్నాం. దీని యొక్క నిర్వచనం చూడండి. ఒక స్ఫటికానికి స్ఫటిక తలాలు 3 నిరూపాక్షాలు 3 కోఆర్డినేట్ యాక్సిస్ మీద కావించే అంతఃఖండనాల నిష్పత్తి, అదే రేషియో, స్ఫటిక పరిమాణంతో పాటు మారకుండా స్థిరంగా ఉంటుంది. దీన్నే అంతఃఖండన యుక్తతా నియమము, లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్ అని చెప్పి పిలుస్తాం. సో ఇందాక మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెనేషన్కి ఇక్కడ తెలుగులో నీట్గా రాసి ఉంది. దాన్ని ఒకసారి ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాతది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటుంది డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. క్రిస్టల్స్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్, స్ఫటిక లోపాలు అని చెప్పి పిలుస్తాం. దీన్ని బాగా చదవండి, చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. ఇఫ్ ద కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, ఇక్కడ పార్టికల్స్ ఏముండొచ్చు క్రిస్టల్లో, యాటమ్స్ అవ్వచ్చు లేదా అయాన్స్ అవ్వచ్చు. ఇన్ ఏ క్రిస్టల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రెగ్యులర్ ఫ్యాషన్, ద స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ ఆర్ పర్ఫెక్ట్ క్రిస్టల్. సో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, యాటమ్స్ కానీ అయాన్స్ కానీ అవి రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ క్రిస్టల్ని ఏమని పిలుస్తాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ క్రిస్టల్ అని చెప్పి పిలుస్తాం. కానీ క్రిస్టల్స్ ఏవి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి అనుకోక్కర్లేదు, వాటిలో మలినాలు ఉంటాయి. ఓకే, హౌఎవర్ నో క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ పర్ఫెక్ట్. అందు గురించే మనం చాలా కాస్ట్లీ కొన్ని స్టోన్స్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. రూబీ అని, సఫైర్ అని, ఓకే, కెంపులు, పచ్చలు, ఈ రకమైనటువంటి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్ ఫామ్లో ఉంటే వాటికి అంత వాల్యూ ఉండదు, అంత రంగు ఉండదు. దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ వల్ల వాటికి అలాంటి రంగులు వచ్చాయి అన్నమాట. ఓకే, కెంపులు, పచ్చలు ఇలాంటివి విన్నారు కదా మీరు. అలాగా వాటికి అంత వాల్యూ ఎందుకు వచ్చిందంటే వాటిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ వల్ల. చూడండి, ఇంప్యూరిటీస్ ఉంటే సాధారణంగా ఏమని పిలుస్తాం, అది శుద్ధత లేనిది అంటాం. కాదు, వాటి యొక్క వాల్యూ పెరగడానికి కారణం ఇంప్యూరిటీస్. ఓకే, సో నో క్రిస్టల్ ఈజ్ పర్ఫెక్ట్. అలా పర్ఫెక్ట్గా లేకపోవడం వలన చాలా క్రిస్టల్స్కి ఎక్కువ వాల్యూ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ క్రిస్టల్ స్ట్రక్చర్ షోస్ సమ్ డీవియేషన్స్ ఆర్ ఇంపర్ఫెక్షన్స్ విచ్ ఆర్ కాల్డ్ డిఫెక్ట్స్ అండ్ ద స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ డిఫెక్ట్ స్ట్రక్చర్. దీస్ క్యాన్ బి డిస్కస్డ్ అండర్ 2 headings. 2 headingsలో చెప్పుకుంటాం. ఒకటి ఏంటంటే స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని, రెండోది నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని చెప్పి ఇవాళ చెప్పుకుందాం. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, డిఫెక్ట్స్ అనేది మీరు బాగా నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్తారు, కానీ అక్కడ ఎగ్జామినేషన్లో ఏం అడిగారో చూడండి. ఏం అడిగారో చూడడం అంటే ఏంటంటే స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అడిగారా, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అడిగారా. తెలుగు మీడియంలో ఒకవేళ పదాలు కానీ అర్థం కాకపోతే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పైనే ఉంటుంది కాబట్టి దానిలో చూడండి. కొన్ని సందర్భాల్లో స్టాయికియోమెట్రిక్ అడుగుతున్నారు, కొన్ని సందర్భాల్లో నాన్ స్టాయికియోమెట్రిక్ అడుగుతున్నారు, లేదా ఇంకా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా షార్ట్ కీ డిఫెక్ట్స్ అండ్ ఫెంకెల్ డిఫెక్ట్స్ రాయమంటున్నారు. షార్ట్ కీ డిఫెక్ట్, ఫెంకెల్ డిఫెక్ట్ అంటే అది స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అవుతాయి. ఓకే, ఆ విషయాన్ని మీరు పదే పదే మైండ్లోకి ఎక్కించి గుర్తుపెట్టుకుని రాయండి, ఎందుకంటే 10 మార్కులకు వచ్చేస్తుంది క్వశ్చన్ అది. సో జాగ్రత్తగా రాశారనుకోండి, హ్యాపీగా 10 మార్కులు స్కోర్ చేయొచ్చు. ఒకదానికి ఇంకోటి రాస్తే పరిస్థితి ఏంటి, మీరు చాలా బాగా రాశాను అనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళు 0 వేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టుకోండి. సో 2 రకాలైనటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్, రెండోది
non-stoichiometric defects. Let us see stoichiometric defects. Stoichiometric compounds are those compounds in which the number of positive and negative ions are exactly in the ratios indicated by their chemical formula. సో కెమికల్ ఫార్ములాలో మనకి ఏదైతే చూపించారో అదే రకంగా ఖచ్చితంగా నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి ఆ క్రిస్టల్లో. అలాంటి పరిస్థితిలో దాన్ని స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ అని చెప్పి పిలుస్తాం. ఇన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ 2 types ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్. మళ్ళీ ఇందులో 2 types ఆఫ్ డిఫెక్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్ అని చెప్పి అంటున్నాం. ఆ 2 types ఆఫ్ డిఫెక్ట్స్ ఏంటో చూడండి. ముందుగా షార్ట్ కీ డిఫెక్ట్. స్కోట్ కీ అనే పదం వస్తుంది కానీ షార్ట్ కీ అని చెప్పి చదువుతాం దీన్ని. షార్ట్ కీ డిఫెక్ట్ డయాగ్రామ్ చూస్తే మీకు ఎవ్రీథింగ్ అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇక్కడ క్యాటయాన్ బయటకు వెళ్ళిపోయింది. క్యాటయాన్ మిస్సింగ్ అని చెప్పి అంటాం. క్యాటయాన్ ఎప్పుడైతే మిస్సింగ్, క్యాటయాన్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్, క్యాటయాన్ ఎప్పుడైతే మిస్ అయిందో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం, అంటే ఇందాక స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అన్నాం కదా, స్టాయికియోమెట్రిక్ అంటే ఏంటి, నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ అవి ఉండవలసిన రేషియోలో ఉండి తీరాలి, అప్పుడే అది స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం ఏం జరుగుతుందంటే ఇంకొక ప్లేస్లో యానయాన్ కూడా మిస్ అవుతూ ఉంటుంది. క్లాస్లో చెప్పేటప్పుడు దీన్ని వేరే విధంగా చెప్పుకుంటాను, ఒకసారి నవ్వుకోవడానికి ఉపయోగపడుతుంది, గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ క్యాటయాన్ మిస్ అయితే యానియాన్ కూడా మిస్ అవుతుంది, లేదా యానియాన్ మిస్ అయితే క్యాటయాన్ కూడా మిస్ అవుతుంది. సో చివరికి ఏం జరుగుతుంది, న్యూట్రల్గానే ఉంటుంది అనమాట, అంతేగాని పాజిటివ్ అయాన్స్ పెరగడం లేదా నెగిటివ్ అయాన్స్ పెరగడం అలాంటి పరిస్థితి ఉండదు. దాన్నే మనం ఏమంటాం, షార్ట్ కీ డిఫెక్ట్ అంటాం. అయితే ఇక్కడ 2 అయాన్స్ మిస్ అయ్యాయి కాబట్టి డెన్సిటీలో మాత్రం వేరియేషన్ వస్తుంది, డెన్సిటీ కొంచెం తగ్గుతుంది. ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి రాసేటప్పుడు. చూడండి ఇక్కడ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందో చూద్దాం. ఇట్ అరైజెస్ డ్యూ టు ఏ వేకెన్సీ అట్ ఏ క్యాటయాన్ సైట్ విచ్ అఫ్ కోర్స్ ఈజ్ అకంపెనీడ్ బై ఏ వేకెన్సీ anion site to maintain electrical neutrality of the system. This type of defect occurs in ionic compounds with ionic compounds లో ఎక్కువగా జరుగుతుంది అంటే with high coordination number. కోఆర్డినేషన్ నెంబర్ అంటే సమన్వయ సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనాల్లో మనకి ఇది తారసపడుతుంది. అండ్ వేర్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ ఆఫ్ సిమిలర్ సైజ్. పాజిటివ్ అయాను నెగిటివ్ అయాను రెండు కూడా ఆల్మోస్ట్ సైజ్ ఈక్వల్గా ఉందనుకోండి, అలాంటి పరిస్థితిలో మనకి షార్ట్ కీ డిఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సిన్స్ దేర్ ఈస్ డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ద డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ లెస్. ఇప్పుడే చెప్పాను మీకు, అయాన్స్ మాయమైపోయాయి కాబట్టి వాల్యూమ్ అలాగే ఉంటుంది, అయాన్స్ మాయమయ్యాయి కాబట్టి ఏమవుద్ది, డెన్సిటీ తగ్గుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయానిక్ కాంపౌండ్సే రాయాలి. NaCl, KCl, KBr, సీజియం క్లోరైడ్ ఇవన్నీ కూడా దీనికి షార్ట్ కీ డిఫెక్ట్కి ఎగ్జాంపుల్. ఒకసారి డయాగ్రామ్ని స్క్రీన్ షాట్ తీసినట్టుగా తీసుకోండి. క్యాటయాను యానయాను రెండు మిస్సింగ్. ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్లో ఏమీ మిస్ అవ్వదు, కానీ ఉండవలసిన చోట ఉండదు అన్నమాట. ఉండవలసిన చోట ఉండకుండా ఇంకో చోట కానీ ఉంటే దాన్ని మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో చాలా క్లియర్గా ఉంది. క్యాటయాన్ వేకెన్సీ, ఇక్కడ క్యాటయాన్ ఉండాలి, ఏది A+ ఉండాలి, కానీ అది ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఇలాగ ఎందుకు జరుగుతుందంటే క్యాటయాన్ సైజ్ ఏమో చిన్నదిగా ఉంటుంది, యానియాన్ సైజులేమో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో పెద్దదిగా ఉంటుంది. కాబట్టి క్యాటయాన్స్ ఫ్రీగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దాన్ని మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని చెప్పి పిలుస్తాం. ఇట్ అక్కర్స్ వెన్ సమ్ ఆఫ్ ద అయాన్స్, యూజువల్లీ క్యాటయాన్స్, shift from their normal lattice sites to the interstitial positions in the crystal lattice. Then the vacancies are developed at the original sites. Since cations are generally smaller in size than anions, therefore cations can easily be displaced to the voids. Voids ante holes, gaps and. In this defect, the density of the crystal remains the same. ఫ్రెంకెల్ డిఫెక్ట్లో డెన్సిటీ మారదు. ఎందుకు మారదు, అయాన్ ఏమి బయటికి వెళ్ళిపోలేదు కాబట్టి ఒక ప్లేస్లో ఉండవలసింది ఇంకో ప్లేస్లో ఉన్నాయంతే, కాబట్టి డెన్సిటీలో ఎటువంటి మార్పు ఉండదు. ఎగ్జాంపుల్స్ ఏం రాస్తారు, ZnS, AgBr, AgCl ఇటువంటివి ఎగ్జాంపుల్గా రాయడానికి ట్రై చేయండి. సో స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అడిగితే ఆ రెండు రాస్తే మీకు పని అయిపోతుంది. నాన్ స్టాయికియోమెట్రిక్ అడిగారు అనుకోండి, ఇప్పుడు వచ్చే రెండు రాయండి, దేని దానికి, అదే ఇది ఇదే కింద రాయండి. లేదా మొత్తం
వాట్ ఆర్ క్రిస్టల్ డిఫెక్ట్స్ అని ఒక 10 మార్కులు కానీ ఇచ్చారనుకోండి, బ్రీఫ్గా ఒక్కొక్క దాన్ని రాయడానికి ట్రై చేయండి. డయాగ్రామ్ మాత్రం చాలా నీట్గా వేయాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డిఫెక్ట్స్ ఇన్ నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్. నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ in which the number of positive and negative ions are in different ratio. ఇందాక పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఫిక్స్డ్ అదే రేషియోలో ఉంటాయి, కానీ ఇక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ రేషియో. అంటే ఈ పాజిటివ్ అయాన్ కానీ నెగిటివ్ అయాన్ కానీ మిస్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. ఫ్రమ్ దోస్ ఇండికేటెడ్ బై దేర్ కెమికల్ ఫార్ములే. ఇన్ దీస్ కాంపౌండ్స్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ అండ్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్. రెండు రకాలు, ఒకటి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, రెండోది మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ముందుగా మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అనేది ఏంటనేది చూద్దాం. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, మీకు స్టోరీ అర్థమైపోతుంది. ఇక్కడ ఏముండాలి అనేది ఒక్కసారి చూడండి. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఉండవలసినటువంటి యానయాన్ లేదు. యానయాన్ అంటే నెగటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. యానయాన్ లేకుండా దాని స్థానంలో ఏముంది, ఎలక్ట్రాన్ ఉందన్నమాట. సో యానయాన్ ఉండవలసిన చోట లేదు కాబట్టి మరి క్యాటయాన్ మిస్ అవ్వలేదు ఎక్కడ కూడా. క్యాటయాన్ అప్పుడు ఏమవుద్ది, ఎక్సెస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎక్సెస్ కాదు, క్యాటయాన్లు ఎన్ని ఉండాలో అన్నీ ఉంది, కానీ యానయాన్ లేదు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, మెటల్ ఎక్సెస్ అని చెప్పంటాం. మెటల్ అంటే క్యాటయానిక్ స్పీసీస్. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. ఏ నెగిటివ్ అయాన్ మే బి మిస్సింగ్ ఫ్రమ్ ఇట్స్ లాటిస్ సైట్ లీవింగ్ ఏ హోల్. దాన్ని మనం వాయిడ్ కానీ లేదా హోల్ అని చెప్పి పిలుస్తాం ఆ ప్లేస్ని, which is occupied by an extra electron to maintain electrical neutrality. For example, when NaCl is treated with sodium vapor, yellow form of NaCl is obtained which has excess of sodium ions. ఇంకోటి చూడండి, మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్స్. మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్లో ఇక్కడ ఏమైపోయింది, క్యాటయాన్ వెళ్ళిపోయింది. క్యాటయాన్ తక్కువ ఉంది ఇక్కడ. మరి క్యాటయాన్ తక్కువ ఉంటే మరి ఛార్జ్ మెయింటైన్ చేయాలి కదా అంటే, ఇంకొక క్యాటయాన్ మీద ఇక్కడ చూడండి A+ ఉండాలి, A2+ ఉంది అనమాట. ఛార్జ్ మెయింటైన్ చేయడం కోసం 2+ అయింది, కానీ ఇక్కడేమో హోల్ ఏర్పడింది. దీని హోల్ అంటాం మనం. అంటే క్యాటయాన్ వేకెన్సీ, ఇక్కడ ఉండవలసినటువంటి అయాన్ లేదు కాబట్టి ఏమైంది, ఇది మెటల్ డెఫిషియన్సీ అయింది, క్యాటయాన్ డెఫిషియన్సీ అంటాం అన్నమాట దీన్ని. A positive ion may be missing from its lattice site and the extra negative charge is balanced by an adjacent metal ion having 2 charges instead of 1 charge. Example FeO, Fes, NiO మొదలగునవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇగో స్ఫటికాల్లోని దోషాలు, క్రిస్టల్ డిఫెక్ట్స్. స్ఫటికాల్లో దోషాలు సేమ్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నానో అవే పాయింట్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే, ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ మీరు యాడ్ చేసింది ఏంటంటే, ఈ లోపాలు స్ఫటికాల యాంత్రిక ధర్మాలైన తన్యబలం, తీగ సాగు గుణం, విద్యుత్ ధర్మాలు, వాహకత, ఓకే, ఇలాంటి వాటి మీద ప్రభావం చూపుతాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. స్ఫటికాలలో దోషాలు రెండు రకాలు, స్టాయికియోమెట్రిక్, నాన్ స్టాయికియోమెట్రిక్. స్టాయికియోమెట్రిక్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో రెండు రకాలు, షాట్కీ దోషం, అలాగే రెండవది ఫ్రెంకెల్ దోషం. ఓకే, ఆ తర్వాత నాన్ స్టాయికియోమెట్రిక్. నాన్ స్టాయికియోమెట్రిక్లో ఏమేమి ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా. మెటల్ ఎక్సెస్ ఒకటి, రెండవది మెటల్ డెఫిషియంట్ ఒకటి. మెటల్ ఎక్సెస్ అనే దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం, లోహ అయాన్ అధికంగా ఉండడం. లోహ అయాన్ అధికంగానే ఉంటే దాన్ని మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అనే పదం వాడతాం. లోహ అయాన్లు కొరత ఉండడం, లోహ అయాన్ కానీ కొరత ఉంటే దాన్ని మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అని చెప్పి అంటాం. అందులో ఉన్న ఎగ్జాంపుల్స్, ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ రెండు ఒకటే. మీరు రెండు కలిపి క్లబ్ చేసి ఇంకా ఎక్కువ రాస్తే మరీ మంచిది అని చెప్పి నేను భావిస్తాను. సో ఈ రకంగా మీరు జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఏది, డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్ రావచ్చు మనకు అవకాశం ఉన్నట్టు, ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. స్టాయికియోమెట్రీ వేరు, నాన్ స్టాయికియోమెట్రీ వేరు. కంపల్సరీ మొత్తం క్రిస్టల్ డిఫెక్ట్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకసారి ఇవి కూడా ఈ చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఫాస్ట్గా వీటిని కూడా రివైజ్ చేయడానికి ట్రై చేసుకుందాం. ఎలాంటి పాయింట్స్ అంటే, లాటిస్ పాయింట్ అని, స్పేస్ లాటిస్ అని, యూనిట్ సెల్ అని, చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే,
ఇందులో లాటిస్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. an atom or ion or molecule is present is lattice point. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక క్యూబ్ లా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యూబ్ లా ఉన్నటువంటి దీనిలో మీకు ఎక్కడెక్కడైతే ఈ పాయింట్స్ కనపడుతున్నాయో ఈ పాయింట్స్ ఏమవుతాయి అన్నమాట. ఇక్కడ దీస్ పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ దే మే బి ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాటినే మనం ఏమని పిలుస్తాం అంటే లాటిస్ పాయింట్స్ అని చెప్పి పిలుస్తాం. ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ స్పేస్ కాన్స్టిట్యూట్స్ క్రిస్టల్ లాటిస్. సో ఈ పాయింట్స్ అన్నిటిని మనం కలిపేస్తే వచ్చేదాన్ని ఏమంటామండి, క్రిస్టల్ లాటిస్ అని చెప్పి పిలుస్తాం. ద ఫిగర్ రిప్రజెంట్స్ ప్రిమిటివ్ లాటిస్. దీన్నేమో ప్రిమిటివ్ లాటిస్ అని చెప్పి, పురాతనమైనటువంటి లాటిస్ అని చెప్పి మనం ప్రిమిటివ్ అనే పదం వాడుతున్నాం ఇక్కడ. ఇన్ విచ్ ఆల్ ద 8 కార్నర్స్ రిప్రజెంట్ లాటిస్ పాయింట్స్. ఇక్కడ ఎన్ని కార్నర్స్ ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఇది సింపుల్ క్యూబ్ ఇది. సో all the 8 corners represent lattice points. A plane connecting a large number of lattice points in a crystal is known as lattice plane. సో ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తున్నాయి కదా, వీటిని మనం లాటిస్ ప్లేన్ లో అని చెప్పి పిలుస్తాం. లాటిస్ పాయింట్ గురించి ఉన్నటువంటిది ఇది. సో లాటిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్, సో ఇన్ ఏ క్రిస్టల్ an atom or ion or molecule represents simply a lattice point. స్పేస్ లాటిస్ అంటే ఏంటో చూడండి. The regular arrangement of the constituents of a crystalline substance in 3 dimensions is called space lattice or crystal lattice. ఏంటంటే the regular arrangement of the constituents. ఇక్కడ constituents ఏమవుతాయి, atoms, ions, molecules of a crystalline substance in 3 dimensions is called space lattice or crystal lattice. For illustration, if we take space lattice of sodium chloride తీసుకుందాం, it belongs to cubic system. సోడియం క్లోరైడ్ అనేది సింపుల్ గా మనకి క్యూబిక్ సిస్టమ్ కి చెందినటువంటి లాటిస్. ఆల్ ద Na+ ions are placed at the corners of a cube. ఆల్ ద Na+ ions, అందులో NaCl కదా, NaCl లో ఉన్నటువంటి Na+ ions అన్ని కూడా కార్నర్స్ ఆఫ్ ఏ క్యూబ్ దగ్గర ఉంటాయి. ఓకే, మరి Cl ఎక్కడ ఉంటాయి, Cl- రూపంలో. Cl- ions are also at the corners of a cube. అవి కార్నర్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఉంటుంది, ఇది కార్నర్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఉంటుంది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ ఒక క్యూబ్ ఇంకో క్యూబ్ లో ఫిక్స్ అయినట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ ఒక క్యూబ్ ఇంకో క్యూబ్ లో ఫిక్స్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి Cl- చుట్టూ 6 Na+ అయాన్లు ఉంటాయి. అలాగే ప్రతి Na+ అయాన్ చుట్టూ 6 Cl- అయాన్స్ ఉంటాయి. ఆ రకంగా ఉంటుంది అనమాట. ఒక క్యూబ్ ఇంకొక క్యూబ్ లో ఫిక్స్ అయినటువంటి పరిస్థితి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ sodium chloride, and that entire structure is called as space lattice. Okay, all the Na+ ions are placed at the corners of a cube. Cl- ions are at the corners of a cube. Sodium chloride crystal is formed by the interpretation of one cube into the other. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒక క్యూబ్ ని ఇంకో క్యూబ్ లో ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది మనకి. దిస్ అరేంజ్మెంట్ కంటిన్యూస్ ఇండెఫినెట్లీ. ఏదో ఒక క్యూబ్ లో ఇంకో క్యూబ్ ఫిక్స్ అయిపోయి అలా ఆగిపోవడం కాదు, అది ఇంకా అలాగే పునరావృతం అయిపోతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్ గా. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి. ఫైనల్ గా మనం చూసినట్టయితే ప్రతి Na+ అయాన్ చుట్టూ 6 Cl-లు, ప్రతి Cl- చుట్టూ 6 Na+ అయాన్లు ఉంటాయి. ఇన్ ద క్రిస్టల్ ఆల్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆఫ్ వన్ కైండ్ హ్యావ్ ద సేమ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ఫర్ ఇన్స్టెన్స్, all sodium ions are surrounded by 6 chloride ions. All the chloride ions have 6 sodium ions as its nearest neighbors. Okay, సో ఈ విధంగా స్పేస్ లాటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఇక్కడ యూనిట్ సెల్ సింపుల్ గా ఒక క్యూబ్ లా కనపడుతుంది కదా, ఒక క్యూబ్ లో ఇంకో క్యూబ్ ఫిక్స్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట సోడియం క్లోరైడ్. అది నిరంతరంగా కంటిన్యూస్ గా ఇలాగా ఒక పెద్ద స్ట్రక్చర్ గా ఏర్పడి ఫైనల్ గా మనకి క్రిస్టల్ రూపంలో కనిపించడం జరుగుతుంది. యూనిట్ సెల్. యూనిట్ సెల్ అంటే ఏంటో డెఫినేషన్ నేర్చుకోండి. ద స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఆర్ ప్యాటర్న్ ఫ్రమ్ విచ్ ద లాటిస్ ఈజ్ బిల్ట్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ సెల్. సో లాటిస్ అంటే ఏంటో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్, ఆ లాటిస్ లో ఒక స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్. ఇది మొత్తం లాటిస్ అనుకున్నారు అనుకోండి, ఇది మొత్తం అంతా కూడా లాటిస్. ఇందులో ఈ స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ ఏమవుద్ది, ఇది అవుతుంది. దీన్నే మనం ఏమంటాం, యూనిట్ సెల్ అని చెప్పి పిలుస్తాం.
The crystal may be considered as an infinite number of unit cells. The shape of the unit cell is the shape of the crystal. When repeated in 3 dimensions, generates the entire crystal lattice. అయితే ఇగో ఇది యూనిట్ సెల్. యూనిట్ సెల్ కు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇక్కడ మనం నోట్ చేసుకున్నాం. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యూనిట్ సెల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ అంటే ఇంకా మధ్యలో ఇంకేం ఉండదు. ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే 8 కార్నర్స్ దగ్గర 8 ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇంకా ఏమీ లేకపోతే దాన్ని ప్రిమిటివ్ అంటాం. ఈ కార్నర్స్ తో పాటు మధ్యలో కానీ ఏమన్నా ఇంకొక గ్రూప్ ఉందనుకోండి, దాన్ని బాడీ సెంటర్డ్ అంటాం. నేను తెలుగులో కూడా చెప్తాను. ఫేస్ల దగ్గర కూడా ఉంటే, ఇక్కడ 6 ఫేస్లు ఉన్నాయి, 6 ఫేస్ల దగ్గర ఆటమ్ ఆర్ గ్రూప్స్ ఉంటే వాటిని ఫేస్ సెంటర్డ్ అంటాం. అలా కాకుండా ఆపోజిట్ ఎండ్స్ లో మాత్రం ఉంటే ఎండ్ సెంటర్డ్ అవుతుంది. ఇవి టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. ఇక ప్రాదేశిక జాలకము, స్పేస్ లాటిస్. ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వస్తాయి. జాలక బిందువు, లాటిస్ పాయింట్, కంప్లీట్ క్రిస్టల్ లాటిస్, ఇలాగే 3 డైమెన్షనల్స్ లో ఇవి పోపడడం జరుగుతుంది. ఒక స్ఫటికంలోని పరమాణు లేదా అయాన్ల అమరికను చుక్కల రూపంలో గుర్తించి రాస్తే ఆ చుక్కలన్నీ ఒక త్రిపరిమాణాత్మక జాలకంగా ఏర్పడతాయి. దీన్ని స్ఫటికపు ప్రాదేశిక జాలకం అంటారు. డెఫినేషన్ రాయండి. లాటిస్ పాయింట్ అంటే ఏంటో రాయండి. ఫైనల్ గా క్రిస్టల్ లాటిస్ ఎలా వస్తుందో రాయండి. ఇక్కడ కూడా సోడియం క్లోరైడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. యూనిట్ సెల్, తెలుగులో యూనిట్ సెల్ పదే ప్రదర్శితం అవుతూ ఒక ప్రత్యేక అమరికలో పొందుపరచబడే త్రిమితీయ మౌలిక రచనను యూనిట్ సెల్ అంటారు. దీనిలో అణువులు లేదా పరమాణువులు లేదా అయాన్లు ఒక నిర్దిష్ట త్రిమితీయ జామితీయపు అమరికలో ఉంటాయి. యూనిట్ సెల్ అనేది స్ఫటిక జాలకంలో అతి చిన్న భాగం. అతి త్రిమితీయంగా పునరావృతం అయితే మొత్తం స్ఫటిక జాలకం ఉత్పన్నం అవుతుంది. సో జస్ట్ ఒక బిల్డింగ్ కట్టడానికి ఇటుక ఎలాగో ఇక్కడ ఒక క్రిస్టల్లో యూనిట్ సెల్ అలాగా అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. ఓకే, యూనిట్ సెల్ కి సంబంధించినటువంటి లక్షణాలు. దాని 3 అంచుల వెంట మితులు ఏబిసి ఉంటాయి. దాన్ని ఐడెంటిఫై చేయండి. ఈ అంచులు ఒకదానికొకటి లంబంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంచుల మధ్య కోణాలు ఆల్ఫా, బీటా, గామా ఉంటాయి అన్నమాట. ఆ వాల్యూస్, ఈ ఆరాటిని మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ క్రిస్టల్ అని చెప్పి పిలుస్తాం. యూనిట్ సెల్ అని చెప్పి పిలుస్తాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యూనిట్ సెల్. ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళారనుకోండి, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్, ఇవన్నీ ఎలా ఏర్పడతాయి ఏంటనేది చాలా డీటెయిల్డ్ గా మీకు రిప్రజెంట్ చేయడం జరిగింది. డయాగ్రామ్స్ కూడా చేయండి, చూడండి, చక్కగా మీకు అర్థమవుతుంది. ఇది అయిన తర్వాత క్రిస్టల్ సిస్టమ్స్, 7 crystal systems. In all, there are 7 types of simple or primitive unit cells among crystals. These unit cells are characterized by the axial lengths A, B and C, and ఇప్పుడు చూపించాను మీకు, and the angles alpha, beta and gamma. These are called 7 crystal systems. All crystals can be placed in one of these 7 crystal systems. ఆ క్రిస్టల్ సిస్టమ్స్ ఏమున్నాయో చూడండి. క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, రాంబోహెడ్రల్, హెగ్జాగోనల్. ఈ రకంగా ఉన్నటువంటి 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ కి పారామీటర్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు నేర్చుకుని తీరాలి. ఇంటర్సెప్ట్స్ ఎలా ఉన్నాయో వాల్యూస్ చూడండి. అలాగే క్రిస్టల్ యాంగిల్స్ 90యా 90 కాదా, ఏ రకమైనటువంటి యాంగిల్స్ ఉన్నాయనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎగ్జాంపుల్స్ ఏమి ఉన్నాయి, ఆ పర్టికులర్ ఈ సిస్టమ్కి, క్రిస్టల్ సిస్టమ్కి కరెస్పాండింగ్గా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వీలైతే ప్రాక్టీస్ చేయండి. అంటే హైయెస్ట్ స్కోర్ కావాలనుకున్న వాళ్ళు వీటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. పర్వాలేదు, మనం ఒక మాదిరి రిజల్ట్ వస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇంత డీప్గా వెళ్ళవలసినటువంటి అవసరం ఉండకపోవచ్చు నా ఉద్దేశ ప్రకారంగా. నా సజెషన్ అయితే మాత్రం అందరూ కూడా టాప్ మార్క్స్ 75కి 75 తెచ్చుకోవడానికి ప్లాన్ చేయాలి. ఇంకా తర్వాత ఇందులో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే బ్రాగ్స్ లా చెప్తాం. బ్రాగ్స్ లా బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెరిమెంట్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. కంపల్సరీగా మనకు బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. ఇది సింపుల్, మీకు బ్రాగ్స్ ఈక్వేషన్ చాలా ఈజీగా కూడా రాస్తూ ఉంటారు. బ్రాగ్స్ ఈక్వేషన్లో
ఏమొస్తుంది ఫార్ములా? n lambda is equal to 2d sin theta అనే దాన్ని రాబెట్టాలి. సో ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో చూడండి. X-rays constitute a type of electromagnetic radiation whose wavelengths of the order of angstrom unit. సో ఆ వేవ్ లెంత్ మన క్రిస్టల్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్రేస్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. The interparticle space in the solids is also in the same order. Hence, a solid crystal acts as diffracting gratings for X-rays. So, ఈ diagram లో చూడండి మీరు AA, BB and CC in the figure represent parallel planes in a crystal separated by a distance d. ఆ రెండు లేయర్స్ మధ్యన డిస్టెన్స్ d, స్మాల్ d. ఆ లేయర్స్ ఏమో AA, BB and CC అనుకున్నాం. Let two parallel beams of monochromatic X-rays LP and MS, LP, MS of wavelength lambda be incident on a crystal at an angle of theta. Okay, from the surface. Some of these rays will be reflected from the upper plane at the angle of theta, while the rest are absorbed and get reflected from successive layers. కొన్ని ఏమవుతాయంటే లోపల లేయర్ లోకి చొచ్చుకుని పోవడం జరుగుతుంది. Rays scattered from successive planes will be in phase only when the difference in path length is equal to an integral number of wavelength, that is n lambda. సో ఆ ఇంటిగ్రల్ నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్ కి ఈక్వల్ గా అయినప్పుడే అవి మనకి ఫేజ్ లో ఉంటాయి, లేకపోతే ఉండవు. కాబట్టి అవి ఫేజ్ లో ఉండాలి అంటే ఈ డెరివేషన్ మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లెట్ PQ and PR be the perpendiculars on MS and SS. The extra distance traveled by the wave reflected from the plane BB is QS plus SR. So పైన ఉన్నటువంటి వేవ్ కంటే లోపలికి చొచ్చుకొని పోయినటువంటి వేవ్ కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంత అనేది మీకు ఇక్కడ నోట్ చేసుకున్నారు. ఓకే, సో ఆ రకంగా ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ని ఆధారంగా చేసుకుంటే మనం ఫైనల్ గా ఈ QS ప్లస్ SR ఈజ్ ఈక్వల్ టు 2D sin theta అవుతుంది. QS plus SR is equal to 2D sin theta. The reflected waves will be in phase when 2D sin theta is equal to n lambda. పైన చెప్పుకున్నాం అవి ఫేజ్ లో ఉండాలి అంటే ఏం కావాలి? ఫేజ్ లో ఉండాలంటే రేస్ scattered from successive planes will be in phase only when the difference in path length is equal to an integral number of wavelength, that is n lambda అని చెప్పి చెప్పుకున్నాం. So the reflected waves will be in phase when 2D sin theta is equal to n lambda, where n is an integer. Hence, n lambda is equal to 2D sin theta, and this is known as Bragg's equation. Okay నండి, సో దాన్ని మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. కొంచెం స్పీడ్గా చెప్పుకున్నాం, దీన్ని టైం అవుతుంది కాబట్టి బ్రాగ్స్ ఈక్వేషన్ కావాలనుకుంటే మనం ఇంకో క్లాస్లో ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే ఆ మెసేజ్ పెట్టండి, దాన్ని మనం రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్ ద్వారా క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బ్రాగ్స్లో అడిగి ఆ క్వశ్చన్ కానీ మీకు అటాచ్ చేశారనుకోండి, దాన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మెయిన్ టాపిక్స్ అన్నీ అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా రివైజ్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి చాలా వరకు అంటే ఇక్కడితో మీరు వదిలేయొద్దు. మీకు ఏమైనా డౌట్ఫుల్గా ఉన్నాయి నాకు ఈ గ్రూప్లో కానీ పెడితే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. అయితే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే నెంబర్ తగ్గారు, బాగా నెంబర్ తగ్గుతున్నారు. ఇప్పుడు కూడా జస్ట్ ఇంకో 9 మెంబర్స్ అంటే